రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం కదా. ఏ దినము అంటే యేసుక్రీస్తు వారు మరణించి 3వ రోజున తిరిగి లేచిన దినం. అందుకే ఆ దినానికి పేరేం పెట్టబడిందంటే పునరుత్థాన దినము. చెప్పండి, దినం అంటే పునరుత్థానము అంటే మరణం నుంచి తిరిగి లేవడం అని. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణించాడు, ఆయన చెప్పినట్లుగానే లేఖనాలు నెరవేరినట్లుగానే తిరిగి లేచినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు ఓ శ్రేష్టమైన సందేశాన్ని మనం విందామా? చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారములు భక్తిహీనుని నోరు మూసివేయును. చాలు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. ఈ వ్యక్తిని చూడండి, ఈ వ్యక్తి నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు త్రాగుబోతుగా, దొంగగా, అన్యాయస్తుడిగా, మోసకారిగా బ్రతికి లోకములో చెడిపోయిన ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు, యేసయ్యను నమ్ముకొని బాప్తిసం పొందాడు, రక్షింపబడ్డాడు. దేవుని కొరకు బ్రతకాలనుకొని బాప్తిసం పొంది యేసయ్య రక్తం ద్వారా కడగబడి నీతిమంతుడిగా మారాడు. వినాలి, నీతిమంతుడిగా మారిన ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య రక్తంతో కడగబడ్డాడో, బాప్తిసం పొందుకున్నాడో, అప్పటి నుంచి ఈయనలో ప్రతి పాపము కడిగివేయబడింది. ప్రతి పాపము కడిగివేయబడి నీతిమంతుడిగా మారాడు. నీతిమంతుడిగా మారిన ఈ వ్యక్తి తల మీద ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఏమొచ్చిందండి? ఎక్కడొచ్చింది? తల మీదకి వచ్చిందంట. ఎక్కడ? కాళ్ళ మీదకి కాదు, చేతుల మీదకి కాదు, కడుపు మీదకి కాదు, లేదా మన వీపు మీద కాదు. ఎక్కడ తెలుసా? తల మీదకి ఆశీర్వాదం వచ్చిందంట. అసలు నేను చెప్తున్నాను, తల మీద ఆశీర్వాదం అంటే అర్థం ఏమిటి? అందరికీ తలలు ఉన్నాయి లేదా? తలలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆశీర్వాదం అంతా కాళ్ళ మీదకి రావచ్చు కదా, మరి తల మీదకి ఎందుకు వచ్చింది? కొంతమందికి తల మీద ఆశీర్వాదం లేదు. ఏముంటున్నాయి అని మనం ఆలోచన చేస్తే చదవండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. ముండ్ల కిరీటము అల్లి ఏం పెట్టారంట? ఆయన తల మీద ముండ్ల కిరీటము అల్లి ఆయన తల మీదకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. చాలు చాలు చాలు, వినండి, ఇది ఒక అద్భుతమైన సందేశం. యేసుక్రీస్తు నిన్నగాక మొన్న శుక్రవారం రోజున ఆయనకు సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఏం చేశారు తెలుసా? ఆయన తల మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. అసలు యేసుక్రీస్తు వారు నీతిమంతుడా కాదా? వినండి, నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. మరి నీతిమంతుని తల మీద ఆశీర్వాదం వస్తుందని రాయబడి ఉంది కదా. మరి నీతిమంతుడైన యేసయ్య మీద ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం. అంటే దీని అర్థం ఏమిటాయి అంటే, ఏ వ్యక్తి తల మీద ఆశీర్వాదం అనేది ఉంటుందో, ఆశీర్వాదం ఉండే ఆ తలను ముళ్ళ కిరీటాలు కొందరికి తల మీద పెట్టుకోబడతారు కొన్నిసార్లు. ఆ ముళ్ళ కిరీటం ఏం చేస్తుందంటే, ముండ్లు అనగా మనిషిని గాయపరిచే స్థితి. ముండ్లు అంటే కన్నీళ్లు రాని వాళ్ళకు కూడా కన్నీళ్లు తెప్పిస్తాయి, బాధలు లేని వారికి కూడా బాధలు తెప్పిస్తాయి ఆ ముండ్లు. అందుకనే ఏ వ్యక్తి కూడా ముళ్ళ కంపలోకి వెళ్ళడు. ముళ్ళ కంపలోకి వెళితే
ముళ్ళు గుచ్చుకుంటాయి. గుచ్చుకోవడం వల్ల మనిషికి బాధే కానీ నొప్పి తగులుతుందే మాత్రం, కానీ ఆ ముళ్ళు వల్ల ఏ మాత్రం మనకి ఆశీర్వాదం అనేది ఉండదు. ఆ ముళ్ళు చెట్లను నరికి పొయ్యిలోకో వాడతారు తప్ప ఏమండి ఇంటి మీద వేసుకొని ఇంకా ఎదుగని చెప్పరు కదా. నీతిమంతుడైన యేసయ్య మీద ముండ్ల కిరీటం అల్లి ఆ కిరీటముగా పెట్టారు. అయితే అప్పుడు యేసు ప్రభు తల మీద ఉన్న ఆశీర్వాదాన్ని వారందరూ కూడా పోగొట్టడానికి ప్రయత్నించారు. నేను అంటాను, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడి ఉంది? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టుదవని చెప్పాను. చాలు. ఇక్కడ వినండి, ఈ వాక్యం ఎవరి గురించి రాయబడి ఉంది? యేసు ప్రభు పుట్టుకోకముందే ఆది కాండం అంటే ఆ ఆదామున్న దినాల్లోనే రాయించాడు దేవుడు. ఎవరు పుట్టుక గురించి? యేసు ప్రభు పుట్టుక గురించి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట రాసి పెట్టాడండి. అవ్వాదమును దేవుడు ఏదోను తోటలో ఉంచినప్పుడు వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఏ విధంగా? దేవుడు తినొద్దన్న పండును తిన్నారు. నేను ఆజ్ఞాపించిన ఈ పండు మీరు తిన్నారు కదా అని చెప్పి ఒక్కొక్కరిని శపించాడు. ఆదామును శపించాడు. ఏమని? ఒకప్పుడు ఆదాము తల మీద ఆశీర్వాదం ఉండేది ఏదైనా తోటలో ఉన్నప్పుడు. ఆశీర్వాదం అంతా ఇప్పుడు ఏం చేసుకున్నాడు ఆదాము? దేవుని ఆజ్ఞ అతిక్రమించుకొని తల మీద ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని తల మీదకి ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. అవ్వకు కూడా ఆశీర్వాదం ఉండేది తల మీద. ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే తల మీద ఉండే ఆశీర్వాదాన్ని. సరే, వారిద్దరిని శపించిన తర్వాత అపవాదైనటువంటి సర్పము రూపంలో ఉన్న అపవాదిని కూడా ఏమంటాడు తెలుసా? ఇదిగో నీవు వీరిద్దరిని నువ్వు మోసపుచ్చితివి కనుక ఇదిగో నీకు ఇక నుంచి వైరం కలగజేస్తాను, భూమి మీద నీకు వైరం కలగజేస్తాను, నీకును స్త్రీ సంతానానికి వైరము. అంటే నీకంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? నీకు అంటే సాతాను, స్త్రీ సంతానం అంటే మరియమ్మ సంతానం. మరియమ్మల నుంచి ఒక నీతిమంతుడు పుడతాడు. ఆ నీతిమంతుడే యేసుక్రీస్తు వారు. ఆయన పుడతాడు. ఆయన పుట్టిన తర్వాత నిన్ను తల మీద తొక్కుతాడు. వాడు అనుకున్నాడు అప్పటి వరకు, యేసు ఇదేది ఆదాము తల మీద ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టాను, అవ్వ మీద ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టాను, ఇప్పుడు నేను సంపాదించుకోవాలి ఆశీర్వాదం అనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? వాని తలను చితక దొక్కాడు. హల్లెలూయా! ఎలా చితక దొక్కాడు? ఇప్పుడు మన ఇంట్లోకి పాము వచ్చిందనుకోండి, కట్టె తీసుకొని ఎక్కడ కొడతాం? ముందు తోక మీద కొడతామా? నడుము మీద కొడతామా? కడుపు మీద కొడతామా? తల మీద కొడతామా? ఎందుకు? ఏ పాము మన కళ్ళెదురు కనబడినా తల మీద కొడితే ఆ తల మీద కొట్టబడిన ఆ పాము ఖచ్చితంగా చస్తుంది. అంటే దాని అర్థం ఏమిటాయి అంటే, సాతాను తల మీద ఆశీర్వాదం లేదు, యేసు ప్రభు మీద ఆశీర్వాదం ఉంది. ఆయన నమ్ముకున్న బిడ్డల మీద ఏముంది? ఆశీర్వాదం ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ముళ్ళ కిరీటం తల మీద పెట్టుకున్నా కూడా ఏం చేశాడు తెలుసా? మౌనంగా ఉండి శిలువను జయించాడు, మరణాన్ని ఓడించాడు, మరలా తలెత్తుకొని తిరిగాడు. హల్లెలూయా! అయితే శిలువ వేసిబడినప్పుడు అప్పుడు ముళ్ళ కిరీటం పెట్టి ఏమన్నారు? నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దిగిరా అన్నారు లేదా? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా అన్నారు లేదా? తూ అని ఉమ్మేశారు లేదా? అపహసించారు. అయితే తల మీద ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టాలని చాలామంది ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు వారు తల మీద ఉండే ఆశీర్వాదాన్ని ముళ్ళ కిరీటం పెట్టినా కూడా మౌనంగా ఎందుకు భరించాడు తెలుసా? ఈ తల మీద ఉండే ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకోకూడదు, నేను పోగొట్టుకునేది కాదు, నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు కూడా ఆశీర్వాదం అనేది ఉండాలనే ఆ ముళ్ళ కిరీటం అనేది ఎంత నొప్పితో ఉన్నా కూడా, ఎంత గుచ్చుకొని గాయపరిచినా కూడా, ఎంత రక్తం ఒళ్ళంతా కారుతున్నా కూడా నా యేసయ్య మౌనంగా భరించాడండి. అందుకే ఎందుకంత అంటే అపహసించారు ఆ దినాల్లో అంటే ఒకసారి యేసు ప్రభువును పట్టుకొని వెళ్ళి నిలబెట్టి, నీ వివిధులకు రాజువా, అట్లాంటోడు ఇట్లాంటోడు అన్నా కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తలదించుకొని మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే
ఒకవేళ ఆయన పొగరెక్కి ఏమండి ఏదైనా మాట్లాడాడు అనుకోండి, తల మీద ఉండే ఆశీర్వాదం అనేది పోగొడతాడు. అందుకే సాతాను అనేటువంటి రేపిబడ్డాడు కనుక సాతాను తలను చితకదొక్కాలంటే యేసు ప్రభు శిలువలో మరణించాలి. హల్లెలూయా. మరణించబడిన యేసుక్రీస్తు వారు మళ్ళా అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. ఎప్పటి వరకు? మరణించి 3వ రోజున తిరిగి లేచేంత వరకు తలదించుకొనే ఉన్నాడు. ఎందుకు? ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ముళ్ళ కిరీటం తల మీద పెట్టించుకున్నాడంటే ఒక రోజు ఉంది, ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచే దినం. ఎప్పుడైతే యేసుక్రీస్తు దినం వచ్చిందో ఆయన ఆదివారం తెల్లవారు చుండగానే మగ్దలేని మరియా, వేరొక మరియా, ఇంకొక మరియా అందరూ కలిసి, స్త్రీలు కలిసి యేసు ప్రభు సమాధి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు సమాధి ఏం చేయబడింది? తెరవబడింది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రపంచంలో ఎంతో అనేక మంది కోట్లాది మహానుభావులు చనిపోయారు, దేవుళ్ళు అనబడే వాళ్ళు చనిపోయారు. కానీ ఖాళీ సమాధి ఎవరిదైనా ఉంది అంటే అది యేసయ్యది మాత్రమే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామమున గట్టిగా మహింపర్దమా. హల్లెలూయా. ఇప్పటికీ యెరూషలేములో చూడండి, యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది తప్ప యేసు ప్రభు యొక్క సమాధి మూతబడినట్లుగా లేదు. చాలామంది కోట్లాది మంది ఏం చేయబడ్డారంటే వారి సమాధి మూయబడింది. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు అయితే కదా, వాళ్ళు గొప్పవాళ్ళ అనుకుంటున్నారు కానీ భూమి మీద వాటిని దేవుళ్ళుగా పోలుస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళు. కానీ యేసు ప్రభు సజీవుడైన మృతిని గెలిచిన వాడు. అందుకనే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే మరణం అనే తల మీద చితగా దొక్కి ఆయన లేచాడు, తలెత్తుకొని తిరిగాడు. అప్పుడు అందరూ వెళ్ళి చూస్తూ ఉంటే ఆ ఖాళీగా ఉన్న సమాధిని చూశారు. అక్కడ వీళ్ళెళ్ళి వెతుకుతున్నారు, తెల్ల బట్టలు మాత్రం కనబడుతున్నాయి. అక్కడ దేవదూతలు ఉండి ఎవరి మీద వెతుకుతున్నారు? సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు మీరు వెతుకుతున్నారని దేవదూతలు అన్నప్పుడు ఆయన ఇక్కడ లేడు, మీరు మీతో చెప్పినట్టుగానే మీకంటే ముందు గలిలయ ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. చూడండి ఎంత అద్భుతమైన మాట కదా. ఆ గలిలయ ప్రాంతం అంతా సంచరించినప్పుడు ఎంతోమందికి కనబడ్డాడు, ఎంతోమందికి సజీవుడిగా నిరూపించుకున్నాడు. దానివల్ల మనకి ఏం అర్థమవుతుంది అంటే యేసు ప్రభు యొక్క తల మీద ఆశీర్వాదాన్ని ఆయన పోగొట్టుకోలేదు. కలవరి శిలలో బలియాగమైపోయినా కూడా, ముళ్ళ కిరీటం పెట్టబడినా కూడా, 39 కరడ దెబ్బలు తిన్నా కూడా, అందరి కొరకు ప్రాణం పెట్టినా కూడా, అందరి కొరకు రక్తాన్ని కార్చినా కూడా ఆయన తల మీద ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఆయన తిరిగి బ్రతికొచ్చాడండి. బ్రతికొచ్చిన తర్వాత ఏమంటాడు తెలుసు? అక్కడ లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బెతానియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారితో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం చెప్పాడు? ఇటు చూడండి, ఈయన చూడండి. యేసుక్రీస్తు మరణించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఏం చేయబడింది తెలుసా? యేసుక్రీస్తు వారు శిష్యులనందరూ కూడా వెంట పెట్టుకొని పోయి బేతాని అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళి కొండ మీద, ఓలీవ్ అనే కొండ మీదకి వెళ్ళి వారు తీసుకుని వెళ్ళి చెప్తున్నాడు, చేతులెత్తి ఆశీర్వదించాడంట. ఏమెత్తాడు? చేతులెత్తి ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? వినండి, ఎక్కడికి వెళ్ళిపోయింది? తల మీద. ఎవరి తల మీద? శిష్యులు తల మీదకి వెళ్ళి ఈ ఆశీర్వాదం తల మీదకి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? చేతులెత్తి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్యుకి సువార్త ప్రకటించండి, నా పేరుట అనేకుల శిష్యులను తయారు చేయండి అని చెప్పి ఇప్పుడు యేసు ప్రభు దీవించిన చేతుల ద్వారా వచ్చిన ఆశీర్వాదం అంతా, ఆ భారం అంతా ఇప్పుడు ఎవరి మీద మోపారు? ఇదిగో శిష్యుల తల మీద మోపాడు. ఈ ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొచ్చారు? ఇదిగో ఈ ప్రపంచం అంతా విస్తరింపజేయడానికి కొరకు ఎంతవరకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నీతిమంతుల తల మీదకి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. యేసు ప్రభు తల మీద ఉండే ఆశీర్వాదం అంతా మన మీదకి వచ్చిందా లేదా అంటే ఎవరికి పడితే వాళ్ళ మీదకి రాదు. ఎవరైతే యేసయ్య నిజమైన దేవుడిని అంగీకరిస్తారో, నమ్ముతారో, బాప్తిసం పొందుతారో, ఏమండి నీతిమంతులుగా మారుతారో, ఆయన శరీరంలో పాల్గొంటారో, ఎవరైతే ఆ ప్రభు బలలో పాల్గొంటారో వారి తల మీద మాత్రమే ఆశీర్వాదం ఉంటుందంట.
ఏ వ్యక్తినైనా ఆశీర్వదించేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాము? ఇప్పుడు మన కుటుంబాల్లో పిల్లలకి పెళ్లి చేస్తుంటాం. పెళ్లి చేసిన తర్వాత కుమార్తె అల్లుడు ఇంట్లో నుంచి ఇంక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేస్తాము? వాళ్ళు అంటారు, పెద్దలతో నువ్వు ముందు ఆ కాళ్ళ మొక్కు అంటుంటారు. ఈ పెళ్ళైన కొత్త జంట ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మంచోడో చెడ్డోడో తాగుబోతో నీతిమంతుడు ఇవన్నీ చూడరు, పెద్దలని గౌరవిస్తారు అంతే. పెద్దలని గౌరవించిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే కాళ్ళు మొక్కుతారు. కాళ్ళు మొక్కిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? చెయ్యి ఎక్కడ పెడతారు? తల మీద పెడతారు. చూశారు లేదు ఎప్పుడైనా? తల మీద పెట్టి నిండు నురెను సల్లగుండమ్మా అంటారండరా. కానీ ఆశీర్వాదం రావచ్చు రాకపోవచ్చు. నేను అంటాను, నీతిమంతుని యొక్క అర్హత మనం పొందుకుంటే మన పిల్లలు వచ్చి మన కాళ్ళు మొక్కినా మనం చేతులంత పరిశుద్ధమైనవి కనుక ఆ పిల్లల తల మీద చేయబెడితే మనలో ఉండే ఆశీర్వాదం కూడా వెళుతుంది. ఒకవేళ మనం త్రాగుబోతూ దొంగనో అన్యాయస్తుడో అబద్ధికుడు ఇంకా దేవుని నమ్ముకోకుండా బాప్తిజం పొందకుండా సరైన అవగాహన లేకుండా ఇంకా మార్పు లేకుండా మనముండి మన పిల్లలు కాళ్ళకు వచ్చి మొక్కినా కూడా మనం దీవించమనుకోండి, మనలో ఉండే చెడ్డ అలవాట్లన్నీ కూడా పిల్లలలోకి వెళ్ళిపోతుంది అంట. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరు తల మీద పెడితే వాళ్ళు తల మీద చేయి వేయకూడదు. అందుకే తిమోతికి చెప్తాడు పౌలు, తిమోతి జాగ్రత్త. ఏంటి జాగ్రత్త అంటే, నీవు త్వరపడి ఎవరు తల మీద వారి తల మీద చేతులు వేయొద్దు అంటాడు. హస్తానిక్షేపణ చేయొద్దు అంటాడు. ఎందుకు? హస్తానిక్షేపణ అంటే తలల మీద చేయబెట్టొద్దు అంటాడు. ఎందుకు అంటే కొందరిలో దయ్యాలు ఉంటాయి, కొందరిలో చెడ్డ గుణాలు ఉంటాయి, కొందరిలో చెడు అలవాట్లు ఉంటాయి. ఆ చెడు అలవాట్లు ఒకవేళ నీలోకి ప్రవేశిస్తాయేమో, అందుకే ఎవరు తల మీద పెడితే వాళ్ళ తల మీద చేయొద్దు అంటాడు. కానీ మనుషుల తల మీద ఎప్పుడు కూడా దయ్యాలు ఉండకూడదు, శిక్షలు ఉండకూడదు, పనికిరాని ఇవి ఉండకూడదు. ఏముండాలి తెలుసా? నీతిమంతులుగా మారితే దేవుని యొక్క ఆశీర్వాదం మన తల మీద ఉంటుందంట. ఆశీర్వాదం ప్రతి ఒక్కరి తల మీద ఉండునుగాక. అయితే కొంతమందికి ఆశీర్వాదం లేదు. ఏమున్నాయి తెలుసండి? ఇంకొక సంఘటన చెప్తాను. ఇస్సాకు వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎంతమంది కుమారులు? 2. ఒకని పేరు ఏశావు, ఇంకొకని పేరు యాకోబు కదా. 2 కూడా కుమారులుగా ఉన్నారు ఆ ఇంట్లో. తండ్రి ఏమో ముసలి వయసుకు వచ్చాడు, ఇంక రేపు మా చచ్చిపోతాననేటువంటి స్థితికి వచ్చినప్పుడు వెంటనే ఏం జరిగిందయ్యా ఆయన అంటే, ఈ ఇస్సాకు పెద్ద కుమారుడు ఏశావుని పిలిచిన ఆయన, నేను రేపు మా చనిపోయేటట్లున్నాడు, నాకు తెలుస్తుంది, నేను చనిపోయే లోపల నాకు ఒక కోరిక తీర్చిపెట్టమంటాడు. ఏం కోరికనైనా అని అడిగితే, నీవు అడవికి వెళ్ళి వేట మాంసం తీసుకొని వచ్చి రుచిగల భోజనం తీసుకొని వచ్చి నాకు ఇస్తే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. సరే అని చెప్పి ఏశావు ఆ అరణ్యులకు వెళ్ళి వేట మాంసం తీసుకొద్దామని వెళ్ళే లోపల ఇంట్లో ఉన్న చిన్న కుమారుడైనటువంటి యాకోబు తల్లి ప్రేరేపణ బట్టి తండ్రి దగ్గరికి వచ్చి ఆ రుచిగల భోజనం తీసుకొని వచ్చినప్పుడు ఈ తండ్రి అప్పటికి తొందర దీవించాలని అనుకోడు. ఎందుకో తెలుసా? ఆయన దీవించాలనుకునింది, ఆశీర్వదించాలనుకునింది ఎవరిని? పెద్ద కొడుకుని ఏశావును. చిన్న కొడుకుని దీవించాలని అనుకోలేదు. దైవ సంకల్పం చొప్పున పెద్దవాడైన ఏశావు తల మీదకి ఆశీర్వాదం రావాల్సింది, కానీ ఆయన వెళ్ళే లోపల తల్లి యొక్క ప్రేరేపణ బట్టి చిన్న కుమారుడు వచ్చాడు. సర్లేని చెప్పి తిన్నాడు. తినిన వెంటనే నాయనా దగ్గరికి రా అన్నాడు. ఎవరిని? యాకోబును. దీవించాడు. ఎట్లా ఆశీర్వదించాడు? తల మీద చేయబెట్టి, ఇదిగో నీ భూదిగంతముల వరకు నీ దీంపబడతావు, ఇదిగో నీ సంతానం దీంపబడుతుంది, నీ సంతానం ఇసుకరైన వలె ఒక గొప్పగా దీంపబడతావని ఆయనలో ఉండే దీవెనలన్నీ కూడా ఎవరికి ఇస్తాడు? చిన్న కుమారుడిని యాకోబు మీదకి వస్తాడు. అంటే చేయి తల మీద ఎప్పుడైతే వస్తుందో ఈ చేతిలో ఉన్న ఆశీర్వాదం అంతా కూడా యాకోబులకు వచ్చిందా లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇంకా కాసేపు ఏశావు వచ్చాడు, నాయన నన్ను దీవించమంటే ఏమంటాడు తండ్రి? ఒరే నాతో దీవెనలు ఏం లేవురా, ఉన్నవన్నీ వానికి ఇచ్చాను, నీకు ఇవ్వడానికి దీవెనలు లేవు. అయితే నాతో ఒకటి ఉంది. ఏమిటది అంటే, నాతో ఉండేది ఒకటి, నీవు బతికినంత కాలం నీ తమ్ముని కింద దాసుడుగా ఉంటావు, అంతే.
నేను అంటాను, కొంతమంది తల మీద ఆశీర్వాదం ఉంటే ఇంకొంతమంది తల మీద ఏముంటాయి తెలుసా? శిక్ష. ఏమొస్తుంది కొంతమంది తల మీదకి? శిక్ష. చదవండి కీర్తన గ్రంథం 38వ కీర్తన 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. చూడండి, ఇక్కడ దావీదు అంటాడు, ఈయన తల మీద ఏమొచ్చాయంట? వినండి, ఏమొచ్చాయంట? ఆశీర్వాదం ఉండాలి కదా. అసలు దావీదు నీతిమంతుడా అనీతిమంతుడా? బాగా వినండి, నేను చెప్పే మాట. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. దావీదు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. మరి నీతిమంతుడైన దావీదు తల మీద ఏముండాలి? ఆశీర్వాదాలు ఉండాలి కదా. మరి ఇప్పుడు ఏమంటాడు? నా తల మీద నా దోషములన్నీ పొర్లి పార్లుచున్నవి అంటాడు. అంటే ఇప్పుడు దావీదు దావీదు తల మీద ఉండే ఆశీర్వాదం అంతా వెళ్ళిపోయి ఏమొచ్చాయండి మీదకి? దోషములు. ఏమి దోషములంటే? శాపము, దోషము, శాపము, పాపము. ఈ దోషము, శాపం అనేది ఎప్పుడొస్తుందంటే మనిషి చేసే పాపాన్ని బట్టి, మన తల మీద ఉండే ఆశీర్వాదం తొలగిపోయి మనం చేసే పాపను బట్టి, మనం ఆడే అబద్ధాలను బట్టి, మనం చేసే మోసాలను బట్టి, మనం దేవునికి చూపించే అవిధేయతను బట్టి దేవుడు మన తల మీద ఉండే ఆశీర్వాదం అంతా పోగొట్టుకొని ఆఖరికి మన తల మీదకి ఏమొస్తాయి? దోషాలు, శాపాలు, పాపాలు. దావీదు ఎంత నీతిమంతుడుగా ఉన్నాడు. దావీదుని చూడండి, తల మీద ఆశీర్వాదం ఉన్నంత వరకు దావీదు హెచ్చింపబడ్డాడు లేదా? 10 మందిలో గణపరచబడ్డాడు. రాజుగా దేవుడు అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత దావీదు తల మీద ఆశీర్వాదం ఉంది. కానీ చేయరాని ఘోరమన్న పాపం ఎప్పుడైతే చేశాడో, దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతికాడో, దైవ చిత్తం కాకుండా తన స్వచిత్తానికి వెళ్ళిపోయాడో, తన తల మీద ఉండే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. శాపం వచ్చింది. శాపం వచ్చినది మొదలుకొని అప్పటి నుంచి ఆయన జీవితం మెల్లమెల్లగా మొదట్లో ఉన్న ఆశీర్వాదం, ప్రారంభంలో ఉన్న ఆశీర్వాదం ముగింపులో లేదు. ఈరోజు కూడా చాలామందిని దేవుడు తల మీద ఆశీర్వాదిస్తాడు, తల మీద ఆశీర్వాదం పెడతాడు. కానీ తల మీద ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము. అందుకే శాపాలు మోసుకుంటున్నాం. మన తల మీద ఆశీర్వాదం ఉండాలా? శాపం ఉండాలా? కదా. ఆశీర్వాదం ఉండాలంటే మరి మన తల మీద ఏమేమి ఉండాలో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. చాలు గట్టిగా ఒకసారి హల్లేలూయా అని చెప్తారు అందరూ. మరొకసారి హుషారుగా గట్టిగా హల్లేలూయా అని చెప్తారా? మొదటిగా మనము తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలంట. పరిశుద్ధులు పాటించారు, బైబిల్లో దేవుడు రాయించాడు. తెల్లటి వస్త్రాలు ధరించుకుంటేనే మనకు విలువ. మందిరానికి వచ్చినప్పుడల్లా ప్రతి వారం తెల్లటి బట్టలు వేసుకురండి. ప్రభు పలికే ఏమవసరం? కొంతమంది తెల్లటి వస్త్రాలు ధరించుకోరు. అయితే తెల్లటి వస్త్రాలు ధరించుకున్న మనము ఏం చేసుకోవాలి తెలుసా? మన తలకి ఏం తక్కువ చేరదంట? నూనె. మన తల మీదకి ఏముండాలి ఎప్పుడు? చెప్పండి అంత తలలెత్త నన్ను చూడండి. మన తల మీద ఎప్పుడు ఏముండాలి? నూనె. నూనె మీరంటారు కొబ్బరి నూనె అంటారు కదా. చాలామంది తలనొప్పి వచ్చినప్పుడు ఏం పూసుకుంటారు? నూనె వేసుకుంటారు. ఎంటికలు రావాలంటే, ఎంటికలు పెరగాలంటే నూనె నూనె నూనె. కానీ ఎలాంటి నూనె వేసుకోవాలి? ఎలాంటి నూనె తక్కువ చేసుకోకూడదు? దావీదు గారు అంటారు 23వ కీర్తన 5వ వచనం, ఇతరుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ దావీదు గారు అంటారు ఏమని తెలుసా? నా శత్రుల ఎదుట నువ్వు నాకు భోజనం పెట్టేవయ్యా, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. అంటే
నూనె అంటే అర్థం ఏమిటి? ఆయన తల నిండా ఏముంది ఆ దినాల్లో? నూనె ఉంది. ఆయన గిన్నె నిండా ఏం చేస్తుంది ఆ నూనె? పొర్లుచుంది. అంటే అర్థం ఏమిటో తెలుసా? గిన్నె అంటే హృదయం. చెప్పండి, గిన్నె అంటే ఏమిటి? హృదయం. నూనె అంటే ఏమిటి? దేవుని వాక్యము. హల్లెలూయా. ఎప్పుడు ప్రతి ఒక్కరు తలలో ఏముండాలో తెలుసా? నూనె అనే వాక్యం ఉండాలి. కొందరు తలలో నూనె అంటే వాక్యం నూనె ఉండదు. ఏం నూనె ఉంటుంది? కొంతమంది తల నిండా కొబ్బరి నూనె ఉంటుంది. కొబ్బరి నూనె ఏం ప్రయోజనం లేదు తల మీద. వాక్యమును నూనె ఉండాలి. ఏముండాలి? ఎప్పుడు లేచి నేను అడిగినా, పలానా రెఫరెన్స్ పలానా అధ్యాయం ఏడుంది అంటే టక్కన చెప్పేసేయాలి. కొంతమందికి ఈరోజు చెప్పిన వాక్యం ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు. అంటే వీళ్ళకి ఏం చేసుకుంటారు? రోజు తల మీద నూనె తక్కువ చేసుకుంటున్నారు. వాక్యం అనే నూనె అంటే ఇంట్రెస్ట్ పెట్టరు. వాక్యం కాడ పాటలు చెప్పు గంటలైనా పాడుతుంటాం. ఇంకా ఏమని చెప్పు, ఏం పని అని చేస్తావు. కాసేపు వాక్యం విని వాక్యం మీద అశ్రద్ధ చూపుతారు కొంతమంది. ఈ నూనె అనే వాక్యాన్ని తల మీద ఎప్పుడైతే తక్కువ చేసుకుంటామో ఆ మనిషి తల మీద ఉండే ఆశీర్వాదం పోతుంది. ఆ తల మీద ఆశీర్వాదం నిలవాలంటే మన తలలో ఎప్పుడు దేవుని వాక్యం అనే నూనె ఉండాలి. నూనె ఉంటేనే మనం ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. లేవికాండం 14వ అధ్యాయం 17వ వచనం. యాజకుడు తన అరిచేతులనున్న కొదవ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వారి కుడి చేతి బొటన వేల మీదను, వాని కుడికాలు బ్రొటన వేల మీదను ఉన్న అపరాధ పాప పరిహార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరిచేతులనున్న కొదువ నూనెను పవిత్రత పొందుగా వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. గట్టిగా హల్లెలూయా. ఈ వ్యక్తి సంఘానికి వస్తున్నాడు. 5 ఏళ్ళ నుంచి వస్తున్నాడు. 5 ఏళ్ళ నుంచి వస్తున్నాడు కానీ ఏమాత్రం మార్పు లేదు. ఇతనికి ఏమాత్రం మార్పు లేదు. చెప్పిన మాట వినడు. మందిరానికి వస్తున్నాడు క్రమంగా, మంచిదే. ఆదివారం మందిరానికి వస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యం వింటున్నాడు, అన్నీ బాగుంది. కానీ మార్పు లేదు. మార్పు లేకపోతే దేవునికి సమర్పించుకున్న ఒక యాజకుడు ఉంటాడు, సేవకుడు ఉన్నాడు. సమర్పణ అంటే పని చేసుకొని చేసేవాడు కాదు, సేవ చేసేవాడు కాదు. సేవకుడు అంటే ఉద్యోగాలు చేసి సేవ చేసేవాడు సేవకుడు అంటే. ఒక సేవకుడు అంటే దేవుడు పిలిచిన తర్వాత సమస్తాన్ని వదిలిపెట్టుకొని ఒక సమర్పణ కలిగి పని పాట వదులుకొని, ఉద్యోగాలు వదులుకొని, వ్యాపారాలు వదులుకొని, ఇల్లు వాకాళ్ళు వదులుకొని దేవుని కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి కొరకు వచ్చేవాడే సేవకుడు. ఎవరు పడితే వాళ్ళు బైబిల్ పట్టుకునే వాళ్ళని, ఎవరు పడితే వాళ్ళని బ్యాగులు వేసుకొని తిరిగే వాళ్ళని సేవకుడు అనకూడదు. బైబిల్ చెప్తున్న సత్యం, యేసుప్రభు చెప్తున్న సత్యం. అందుకే అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమంటాడు? మీలో క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి. వాడు లోపల ఎవరిల్లు? తోడేళ్ళు. లోపల తోడేళ్ళు, బయట మాత్రమే గొర్రెలకు కనపడతారు. వీళ్ళు తోడేళ్ళు. జాగ్రత్త. వీళ్ళు ఎవరో తెలుసా? ప్రజల కొరకు కన్నీళ్లు కార్చరు, ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయరు, ప్రజలను సంపూర్ణలోకి తీసుకురారు, వారి కడుపు తిప్పుల కొరకు ఆశపడతారు అంటాడు. అంటే ఈ వ్యక్తి 5 ఏళ్ళ నుంచి మందిరానికి వచ్చిన ఈయనలో మార్పు లేకపోతే, ఈ మార్పు లేని వాని బాధ్యత ఎవరి మీద పడింది ఇప్పుడు? ఇతని మీద పడిందా, సేవకుని మీద పడిందా? కదా. ఈయన ఏమంటాడు? ఏమన్నా గట్టిగా గద్దిస్తే చర్చ మానేస్తాడు. ఏమన్నా అట్లా కాదు ఇట్లా అంటే నీవెవరు చెప్పాక అంటాడు. ముందు పోగొడతాడు, వెనకపోయి తిడతాడు. ఈ సేవకునికి వచ్చిన తిప్పులేదు. ఈ బాధ ఈయనకి అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకే దేవుడు ఆ దినాల్లో యాజకునికి చెప్పాడు, యాజకుడా, నువ్వు నా సేవ చేస్తున్నావు కనుక నీకు 100 మంది వస్తారో, 50 మంది వస్తారో, లక్షల మంది వస్తారో అది పక్కన పెట్టు. ఎంతమంది గొర్రెలు నిన్ను వెంబడిస్తున్నారో వచ్చిన ప్రతి ఒక్క గొర్రె అంటే ప్రతి ఒక్క విశ్వాస కొరకు నీవు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం అంటే ఇదిగో, ఈ వ్యక్తి తప్పు చేసి వస్తాడు, అబద్ధాలు ఆడి తిరిగి వస్తాడు,
రకరకాల ప్యాకెట్ ఆడతాడు, ఇంక చేయని పాపం లేదు, అన్నీ తీసుకొని నాకేం తెలియదు అన్నట్లు మందిరానికి వస్తాడు. అయితే నీవేం చేయాలి సేవకుడు కంటే? ఆ బిడ్డ కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. అంటే నూనె పోయాలి. ఏం పోయాలి? తల మీద. ఎందుకంటే ఆశీర్వాదం పోగొట్టుకొని మందిరానికి వచ్చాడు. తల మీద ఆశీర్వాదం అనేది ఉంది, ఇప్పుడు ఆశీర్వాదం లేదు. ఈ ఆశీర్వాదం లేని ఈ వ్యక్తికి నీవు ప్రాయశ్చిత్తం చేయాలి. ఓ సేవకుని భారం ఏమిటంటే నీవెంత కానుకిచ్చావో కాదు ముఖ్యం, ఎన్ని లక్షలు ఇస్తున్నావని కాదు ముఖ్యం, లేదా సేవకునికి దండం పెడుతున్నావో లేదా కాదు ముఖ్యం, నువ్వు పెడతావో లేదో ఇస్తావో లేదో పక్కన పెట్టేసాయి. సేవకుని భారం ఏమిటంటే నీ కొరకు విజ్ఞాపన చేయాలి, నిన్ను ప్రాయశ్చిత్తం చేయాలి. ఇది సేవకుని బాధ్యత. ఈ సేవకుడు ఏం చేయాలంటే, ప్రభువా మోకాళ్ళుంచు, ఈ వ్యక్తిని వచ్చి ఈ వ్యక్తిని తర్వాత ఇది ఉందే, ఇదిగో నూనె, ఈ నూనె తలకు లేకపోతే ఈ తల మీద ఆశీర్వాదం పోగొట్టుకుని ఉంటే, దేవా తెలుసో తెలియక ఈ బిడ్డ వచ్చాడు నాయన, తెలుసో తెలియక నాయన ఈ బిడ్డనైనా తప్పులాడుగు వేస్తున్నాడు నాయన, ఇదిగో నూనె తక్కువైంది, తల మీద నూనె వేస్తాడు. నూనె వేసి అభిషేకించి ప్రార్థన చేస్తాడు. తండ్రి ఇక నుంచే నా అబద్ధాలు ఆడుకునేటట్లు అబద్ధాలు ఆడుకోకూడదు నాయన, మోసాలు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, రకరకాల పాపాలు చేయకూడదు నాయన, దీవింపబడాలని ప్రాయశ్చిత్తం చేయాలి. కన్నీళ్ళు గారవాలి, ఈ బిడ్డ కొరకు ఏడవాలి. కానీ ఈయనకి బాధ ఉండదు. తప్పు చేసి వచ్చిన ఎవరికి బాధ ఉంది? ఏ సేవకుడు ఏమైనా తప్పు చేశాడా? సేవకుడు ఏమైనా పాపం చేశాడా? నీ పాపము యాజకుడు భరించవలసిన అవసరం ఏముంది అంటే, యాజకుని యొక్క బాధ్యత. ఈ వ్యక్తి కొరకు తల మీద నూనె ఎంత పోస్తే అంత ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు తప్పు చేసేవాడు హ్యాపీగా ఉంటాడు, పాపాలు చేసేవాడు సంతోషంగానే ఉంటాడు. మందిరానికి వస్తాడు, నాకేం తెలీదు, నేను ఇంకా భక్తిపరుని అనుకొని నువ్వు వెళుతున్నావు. కానీ నీ చిత్తము కన్నీళ్ళు గారవలసిన ఒక యాజకుని గురించి ఆలోచన చేస్తున్నావా? ఒక సేవకుని గురించి ఇంత ప్రయాసపడుతున్నాడు కదా, కన్నీళ్ళు కారుస్తున్నాడు కదా, మా కొరకు ప్రతి దినము ప్రయాసపడుతున్నాడు కదా, మేము మారాలని, మేము సంపూర్ణంగా మారాలని యాజకుడు ఇంత ప్రయాసపడుతున్నాడు కదా అనే ఆలోచన చింత నీకుందా? ఏదో ఇష్టం ఉంటే వస్తావు, ఇష్టం లేకపోతే రావు. బుద్ధి పుడితే దేవుని మందిరానికి వస్తావు, బుద్ధి పుట్టకపోతే రావు. ఇంట్లోనైనా ఉంటావు, ఇంట్లోనైనా కాలక్షేపం చేస్తావు. కానీ అయ్యో ఈరోజు మందిరం రాకపోతే నా గురించి సేవకునికి అంత భారం వస్తుంది, నా గురించి సేవకుడు రోజు దినం దేవునికి లెక్క అప్పచెప్పాలి కదా, నన్ను ప్రాయశ్చిత్తం చేయాలి కదా, నా కొరకు ఆయన కన్నీళ్ళు గార్చాలి కదా, నేను ఆయన బాధ పెడితే ఆయనకి మాకు శాపము కదనే ఆలోచన నీకుందా? ఇది ఆలోచన చేయడు. పాటిస్తే వస్తాడు, అధికారం ఇస్తే మందిరంలో ఉంటావు, అధికారం ఇవ్వకపోతే రావు. మరి నీ గురించి ప్రాయశ్చిత్తం చేసే యాజకుని గురించి ఆలోచన చేసావా? ఏ పాపంతో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ఏం చేస్తాడో తెలుసా? ఈ సేవకుడు నూనె తక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సేవకుందండి. అందుకే ఈరోజు రాత్రి పొగలు ఎందుకు నీ కొరకు కన్నీళ్ళు గారుస్తున్నాడు అంటే, నీవు బాగుపడాలని కోరుకుంటాడే కానీ నువ్వు నాశనం కావాలని ఏ సేవకుడు కోరుకోడే. నీవు ఇంకా ఆశీర్వదింపబడాలని, నీ తల మీద ఆశీర్వాదం అనేది ఉండాలనేదే సేవకుని యొక్క ఆకాంక్ష. కానీ ఈరోజు నువ్వు సేవకుడు ఎంత నిన్ను నూనె వేసి తక్కువ చేయకూడదని అనుకుంటున్నా కూడా నీవు తక్కువ చేసుకుంటున్నావు. చూడు, ఏదో ఒక రోజు నీ తల మీద ఆశీర్వాదం పోగొట్టుకుంటావు, నీ తల మీద శాపం వస్తుంది. శపించబడిన నీవు నిత్య నరకానికి వెళతావు. ఆ నరకానికి వెళ్ళుకోకుండా ఉండాలనే నీ తల మీద సేవకుడు ఏం పోస్తున్నాడండి? నూనె. ఏం నూనె? వాక్యం. ఈరోజు నీకు మాత్రం ఎంతసేపు చెప్తావు? మాకు అన్నం ఆకలి అవుతుంది, 1:30 అయింది, 2 అయింది అని నీవు టైం చూసుకుంటున్నావు, సమయం చూసుకుంటున్నావే. కానీ మేమేం చూసుకుంటున్నాము? నీ తల మీద నూనె తక్కువైందని చూస్తున్నాం. నీ తల మీద నూనె తక్కువైందని చూస్తున్నాం. అంతేగాని నిన్ను ఇబ్బంది పెట్టాలనో, నిన్ను అవమానపరచాలనో, 10 మందిలో నిన్ను తల దించుకునేటట్లు చేయాలనో సేవకునికి లేదు. నువ్వు సమయాన్ని చూసుకుంటుంటే సేవకుడు నీ తల మీద ఉండే ఆశీర్వాదాన్ని చూస్తున్నాడండి. అందుకే ఈ ప్రయాస, అందుకే ఈ త్యాగం, అందుకే ఈ సమర్పణ, అందుకే ఈ యొక్క బాధ.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమని రాయబడిందో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం, అక్కడ బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తున్నారు? సిద్ధపాటు కలిగి దివిటులతో పాటు నూనె తీసుకొని వెళ్ళారు. నూనె అంటే దేవుని వాక్యం. అంతే ముందుగానే చెప్పాడు లేదా? ఈ పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పాడు లేదా? అంటే వీళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు తెలుసా? దేవుని మాటను శ్రద్ధగా విని దాన్ని మనసులోనే పెట్టుకున్నారు, మర్చిపోలేదు. కానీ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు తెలుసండి? వారు దివిటీలు పట్టుకున్నారు, సిద్ధుల్లో నూనె. అంటే ఇప్పుడు వాళ్ళ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టే కదా, దేవుని మాట నిర్లక్ష్యం చేసినట్టే కదా. మరి వాళ్ళు వస్తే ఏమండి అక్కడ ఏం జరిగింది? 10 మంది కొనుక్కు నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఈ పెళ్లి కుమారుడు వచ్చాడో అని కేక వినపడింది. పెళ్లి కుమారుడు అని కేక వచ్చాడని కేక ఎప్పుడైతే వినపడిందో 10 మంది లేచారు. 5 బుద్ధి కలిగిన వాళ్ళు మాత్రము పెళ్లి కుమారుతో పాటు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు లోపలికి అంటే వారి డ్యూటీలతో పాటు నూనె ఉంది గనక. ఆ నూనె ఉన్న వాళ్ళు మాత్రమే పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళిపోయారు. నూనె లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? నూనె ఉంటేనే లోపలికి వెళ్ళాలి, నూనె లేకుంటే పరలోకానికి చేరలేము. అంటే మనము దేవుని వాక్యం అనే నూనె మనలో ఉంటేనే పరలోకానికి చేరుతాం. దేవుని వాక్యం అనేది మన హృదయంలో లేకపోతే మనం ఎవరు కూడా పరలోకంలో చేరలేం. బుద్ధి కలిగిన కన్యకలైతే డ్యూటీలో ఉన్నాయి, వాక్యం అనే నూనె పట్టుకొని వెళ్ళిపోయారండి. ఆ వాక్యం అనే నూనె ఏమిటికి సాదృశ్యం తెలుసా? టికెట్. యేసు ప్రభు లోపలికి పరలోకంలో చేరాలంటే నీకు ఒక టికెట్ ఉండాలి. ఉందా టికెట్ ఎవరి దగ్గరన్నా? ఏం టికెట్? డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదు టికెట్. డబ్బు పెడితే వచ్చేది కాదు టికెట్. ఇది వాక్యం అనే టికెట్ నీతో ఉండాలి. దాన్ని రెడీగా నీ మనసులో నీ తలలో పెట్టుకోవాలి. ఆ వాక్యం అనే టికెట్ని చూస్తాడు. పరలోకం చనిపోతావు, పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవదూతలు వస్తారు, రా నీవు వాక్యం అనే టికెట్ చూస్తారు. టికెట్ ఉంటే పరలోకం గమ్యం తీరుస్తారు, వెళ్ళు, ఇది నీ మార్గం, వెళ్ళు. వాక్యం అనే టికెట్ తలలో లేకపోతే నీవు అక్కడికి వెళ్ళలేవు. ఇదిగో నరకం అనే ద్వారం ఉంది, ఇక్కడికి వెళ్ళు. అందుకే వాక్యం. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు కూడా పరిస్థితి ఏమిటంటే అర్ధరాత్రి వేళ లేచి బుద్ధి లేని వాళ్ళు కదా. బుద్ధి ఉన్న వాళ్ళు అయితే వాక్యం పెట్టుకునేవాళ్ళు, వాక్యం నుండి తక్కువ చేసుకునేవాళ్ళు కాదు. కానీ బుద్ధి లేని వాళ్ళు కనుక ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళ జీవితంలో రాత్రి అడుక్కుంటున్నారు. అడుక్కునేది స్థితి. ఎందుకంటే వాక్యం లేదు, తక్కువ ఉంది. అమ్మ మాకు కొంచెం నూనె వేయండి అమ్మ అంటే వాళ్ళు అంటారు మాకే తక్కువ వస్తుంది. ఇది వాక్యం అనేది ఎంత నింపుకుంటావో అంత నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. దేవుని వాక్యం నీ తలలో ఎంత నింపుకుంటావో అంత నీలో పరిశుద్ధమైన ఆలోచనలు ఉంటాయి. కానీ పనికిరాని ఆలోచనలు, తుచ్చమైన ఆలోచనలు, ఏమి తిందామో, ఏమి త్రాగదమో, ఏమి ధరించుకుందామనే ఆలోచన నీలో ఉండవు. ఎందుకంటే వాక్యం అనే నూనె నీ తలలో నింపుకున్నావు కనుక. ఆ రాత్రి అడుగుతుంటే మీకు తక్కువ వస్తుంది. బుద్ధి లేని కన్యకలు అర్ధరాత్రి అడుగుతున్నారండి. అర్ధరాత్రి ఎక్కడిస్తారు? వీళ్ళు అన్నారు, మాకే తక్కువ వస్తుంది, మేము పెళ్లి కుమారుతో పాటు వెళ్ళిపోవాలి. మేము ఎన్నో రోజుల నుంచి వాక్యాన్ని ఇది వాక్యం అని నువ్వు దాచిపెట్టుకుని ఉన్నాం. మాకు తక్కువ వస్తే మా పరిస్థితి ఏమిటి? మీకు ఇవ్వలేమన్నారు. చూడండి, వస్త్రదానమని చేయొచ్చు ఈ దినాల్లో, ఏమండి అన్నదానమని చేయొచ్చు ఉంటే. కానీ వాక్య దానం అనేది ఒకరోజు కరువు వస్తుంది, ఒకరోజు వాక్యం మూయబడుతుంది, మందిరాలు మూయబడతాయి. దేవుడు వాక్యాన్ని మూయబడుస్తున్నాడు. ఇది ఇప్పుడంతా కూడా వాక్యం అనే నూనె వెదజల్లుతున్నాడు. ఎక్కడ పడితే వాక్యాలు వింటున్నావు. వినని నీవు కక్కివేయకూడదు. దాన్ని వినకొద్ది తలలో నింపుకోవాలి ఈ వాక్యం. కానీ ఎందుకు నింపుకోమంటాడంటే ఇంకొక కొన్ని ఏండ్లు ఆగండి, వాక్యం మూయబడుతుంది. మరి ఆ రోజు నువ్వు ఎంత తలలో నీ వాక్యం నింపుకోవాలన్న వాక్యం కనపడు. ఆ రోజు నువ్వు ఎంత అడిగినా, ఎంత సేవకులను అడిగినా సేవకులు కనపడరు. 7 ఏండ్ల పరిపాలన వస్తుంది. ఆ పరిపాలనలో వాక్యం మూయబడుతుంది. క్రీస్తు విరోధ కాలం భూమి మీద వస్తుంది. ఆ రోజు వాక్యం కనపడదు, వాక్యాలు ఉండవు.
ఆ వాక్యాలు వండుకున్నప్పుడు నువ్వు ప్రయాసపడతావు. అక్కడ దొరుకుతుంది, ఈ మందిరం ఉంది, ఆ మినిస్టర్ ఉందా, ఆ సేవకులు ఉంది. ఎంత తిరిగినా, ఎంత పనులను మానుకొని వెళ్ళినా వాక్యము దొరకదు, నీవు చావవు. 7 ఏండ్లు చావవు బతకవు, చావవు బతకవు. మిడుతులు వస్తాయి. మిడుతులకి ఎట్లుంటాయంటే వెనక తోక ఉంటుంది, తోకకి తేలు ఉంటుంది, తేలు యొక్క తోక ఉంటుందే అట్లుంటాయి. ముందేమో దానికి సింహం రూపం ఉంటుంది. అవి వస్తాయి భూమి మీదకి. అది కుట్టిన వెంటనే 6 నెలలు నీకు నొప్పి తగ్గదంట. 6 నెలల వరకు నువ్వు గాయపరచబడతావు. ఈ నొప్పికి తట్టుకోలేక నీ ఫ్యాన్ కురేసుకున్నా చావు రాదు, మందు దాకా చచ్చిపోదామన్నా చావు రాదు. 7 ఏండ్లు శ్రమల కాలం వస్తుంది. ఆ రోజు తప్పించుకోవడానికి కొరకే మన తలల నిండా ఏం నింపుకోవాలి? వాక్యమన నూనె. ఆ బుద్ధి లేని కన్యకల పరిస్థితి అలాగే. రాత్రి అడుగుతుంటే అవి లేవండి. ఆఖరికి వాళ్ళు అంటారు మాకే తక్కువ వస్తుంది. అర్ధరాత్రి వెళ్ళి కొనుక్కొని వచ్చే లోపల ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది? బుద్ధి కలిగిన కన్యకలు, వాక్యము నింపుకున్న కన్యకలు మాత్రం, వాక్యమనే నూనె ఉన్నవాళ్ళు కన్యకలు మాత్రం దేవునితో లోపలికి వెళ్ళిపోయారు. వాక్యము లేని వాళ్ళు బయటే అక్కడ ఏడుపు. అప్పుడు అయ్యా తలుపు తెరండి అయ్యా, మేము వచ్చామయ్యా తలుపు తెరండి అయ్యా అని ఎంత కేకలు పెడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు, ఎంత అరుస్తున్నారు. తలుపు తెరిచింటాడు, ఎవరు మీరు? అయ్యా మేమయ్యా, బుద్ధి లేని వాళ్ళు, మేము కన్యకలయ్యా. బుద్ధి లేని వాళ్ళు అనరు అక్కడ. మేము కన్యక. నువ్వు కన్యకే, కానీ నువ్వు బుద్ధి లేని కన్యక. వాక్యము నింపుకొని కన్యక, వాక్యంతో తల నిండా వాక్యం లేని కన్యక నువ్వు. అందుకే నీకు బయటే స్థానమని తలుపు మూసేశాను. అందుకని ప్రకటన గ్రంథంలో చూస్తాం, మీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచాను, ఎవడు దాన్ని వేసేవాడు లేడు. తలుపు తెరిచి ఉంచాడు, కానీ తలుపు ముచ్చే దినం ఒకరోజు వస్తుంది. అంతలోపల దేవునిలోకి రా. ఆ తలుపు లోపలికి వచ్చి ఎలా రావాలి నువ్వు అంటే, వాక్యము తలలో నింపుకొని ఆ వాక్యమును టికెట్ పట్టుకొని లోపలికి రా. ఒకరోజు తలుపు వేయబడుతుంది. అందుకే మన తల నిండి ఏముండాలి? వాక్యం. వాక్యం అనే నూనె ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. తక్కువ చేసుకుంటేవే నీ తల మీద ఆశీర్వాదము పోతుంది. రెండో మాట, యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. చాలు, గట్టిగా ఒకసారి మీరు 2 చేతులు ఎత్తి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఒకటి, మన తల మీద ఆశీర్వాదం ఉండాలంటే ఏముండాలి? మన తల మీద వాక్యమైన నూనె తక్కువ చేసుకోకూడదు. రెండవది ఏముండాలి మన తలలో అంటే, స్థిరమైన ఆలోచనలు ఉండాలి. ఏముండాలి? చెప్పండి. మన తలలో ఏముండాలి? ఎప్పుడు మన తల మీద ఆశీర్వాదం ఉండాలంటే స్థిరమైన ఆలోచనలు ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అది బహుస్థిరమైన పునాదైన రాయి. అంటే మన తలలో ఎప్పుడు స్థిరమైన ఆలోచనలు ఉండాలి. ఈరోజు కొంతమందికి స్థిరమైన ఆలోచనలు లేవు. ఈరోజు ఒకటి ఆలోచన చేస్తాడు, ఇంకొక గంటకి ఇంకొక ఆలోచన, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంటాము, ఇంకొక గంటకి. అంటే మనిషిలో ఏమి లేదు, తలలో స్థిరమైన ఆలోచన లేదు. అందుకే కలవరాలు మనిషికి, అందుకే బాధలు, అందుకే చింతలు, అందుకే భయాలు, అందుకే ఆశీర్వాదం లేని జీవితాలు. ఈరోజు స్థిరమైన ఆలోచనలు మన తల నిండా ఉండాలి. ఒకటి మాట్లాడతావు, ఒకటి చెప్తావు, ఇంకోటి ఆలోచన చేస్తూ ఇంకో పని చేస్తావు, ఒకటి చేయాలనుకుంటే ఇంకోటి చేస్తున్నావు. ఇది స్థిరమైన ఆలోచనలు లేని తల. అందుకే మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామండి. కానీ విశ్వసించేవాడంట కలవరపడడంట. ఎవరు ఈ వ్యక్తి అంటే, ఎప్పుడు తల నిండా ఒకే ఆలోచన చేస్తాడు, ఒకే మాట మీద ఉంటాడు, ఒకే గమ్యం చేరుకోవాలనుకుంటాడు. అది దాంట్లో ఆ మార్గంలో నష్టం వస్తుందో లాభం వస్తుందో ఆలోచన చేయడు. దాంట్లో మనకు ముండ్లు ఉన్నాయో తుప్పలు ఉన్నాయో మంచి మార్గమో ఆలోచన చేయడు. ఒకటి ఆలోచన చేసిన తర్వాత ఆలోచనలోనే వెళుతాడు. ఎందుకు? ఆలోచనలో నీకు ఇప్పుడు నీకు కష్టం ఉండొచ్చు, కానీ ఆలోచనలో వెళుతూ ఉంటే
ఒకరోజు నీకు ఆశీర్వాదం కనబడుతుంది. ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది. ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందు మన తలలో ఏం పెట్టుకోవాలి? స్థిరమైన ఆలోచన. కొంతమంది స్థిరమైన ఆలోచనలు ఉండవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం, 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మాకు అప్పగించినడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఈ మాట శ్రద్ధగా వినండి. ఇది ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్న ఆ దినాల్లో ఎంతమంది ఆయనకు శిష్యులు? 12 మంది. 12 మందిలో పేతురు, యోహాను, ఆంద్రేయ, ఇంకా వీళ్ళంతా ఈ వ్యక్తి యూదా ఇస్కరియోతు యూదా, ఇంకొక ఇట్లా కొంతమంది శిష్యులు ఉన్నారు ఆ దినాల్లో. 12 మంది ఉంటే ఇక్కడ వినండి, కొద్దిగా మీకు అర్థమవుతుంది. ఈ 12 మంది ఒకే రకం లేరు, ఒకే ఆలోచన లేవు, ఒకే తలంపులు లేవు, ఒకే మార్గం లేదు. మనుషులే యేసుప్రభునే వెంబడిస్తున్నారు. యేసుప్రభు ఎక్కడుంటే ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తింటే ఎక్కడ తింటున్నారు, ఎక్కడ నిద్రపోతే ఎక్కడ నిద్రపోతున్నాడు. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడికి వెళుతున్నారు. అందరూ ఒకరే, కానీ యేసుప్రభుతోనే ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచనల విధానము వేరే ఉన్నాయి. యేసైతోనే ఉన్నారు, కానీ యేసుప్రభుతోనే ఉన్నారు, యేసుప్రభుతోనే మాట్లాడుతున్నారు, యేసుప్రభు తినే కాడ తింటున్నారు, ఆయన పండుకునే కాడ పండుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఆలోచనలు వేరే అయితే వీళ్ళ ఆలోచనలన్నీ వేరే. చూడండి, ఇక్కడ మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం కదా, అందరూ మనలాగా ఉంటారేమో, అందరు నాలాగా ఉంటారేమో, అందరు నాలాగా ఆలోచన చేస్తారేమో, అందరు నాలాగా ప్రేమిస్తారేమో, అందరు నాలాగా కనికరపడతారేమో, అందరు నాలాగా జాలి చూపుతారేమో, అందరు నాలాగా సహాయం చేస్తారేమో అని మనం అనుకుంటాం. కానీ మన ఆలోచనలు వేరే, మనల్ని వెంబడించే వారు ఆలోచనలు వేరే అండి. యేసుక్రీస్తు వారికి ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసా వీరి ఆలోచనలు? తర్వాత తెలుసుకున్నాడో ముందే తెలుసుకున్నాడు వీరి ఆలోచనలు? ముందే తెలుసు యేసయ్యకి. మనమైతే నమ్ముతాం. ఎవరు నమ్మాలో ఎవరు నమ్ముకోకూడని దినాలు ఇవి. అందుకని పౌలు గారు అంటాడు, దినములు చెడ్డవి, ఈ చెడ్డ దినాలు ఎవరు పడితే వాళ్ళు నమ్మకండి. ఎవరిని పడితే వాళ్ళు నమ్ముకొని, ఎవరిని పడితే వాళ్ళు నా ప్రేమ స్నేహితులు, వీళ్ళు నాకు తోడు ఉంటారని అనుకునే దినాలు కాదు ఇవి. యేసుక్రీస్తు వారు కూడా ముందే పసిగట్టారు. పేతురు స్వభావం ఏమిటో తెలీదా యేసయ్యకి? పేతురు అంటాడు, ఏ బోధకుడా, నీ కొరకు నేను ప్రాణమిస్తాను ఆయన, నన్నేమన్నా తక్కువ, నీ కొరకు నేను ప్రాణమిస్తా అన్నాడు లేదా? ముందే చెప్పాడు. అబద్ధాలు చేరి నిన్ను చూసి 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 ఇవన్నీ కూడా అన్నాడు లేదు, అక్కడ రాయబడలేదు. నీ మాటలు, నీ ప్రవర్తన తీరు, నీ ఆలోచన విధానం అంత దేవునికి తెలుసు. పేతురు యొక్క మనసు అంతొద్దునైనా ప్రాణం పెట్టేవారికి ఏంటికి ఇంకా దాని దేవుడు ఎరుకు. నేను అప్పగించిన వెంటనే నువ్వు 3 సార్లు నన్ను ఎవరు తెలియదని అబద్ధాలు ముందే చెప్పాడు. ఈడు యూదా ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి కూడా ప్రభుపాలు ఇట్లాగే ప్రభుపాలు జరుగుతుంది. ఆయన ఇంకా కొన్ని రోజుల్లోనే ఇంకా అప్పగింపబడే దినాలు కొంటే ముందు వీణ యూదా ఇస్కరియోతు యూదా యేసయ్యను అనుసరిస్తున్నాడు, యేసుప్రభు ఆలోచనలు వెళ్తున్నాడు, యేసుప్రభు దగ్గర ఉంటూ యేసుప్రభు దగ్గర అబ్బా ఎట్లా నటిస్తున్నాడు తెలుసా? అబ్బా ఎంత మంచోడో, ఎంత విశ్వాసో, ఎంత దేవుడు అంటే ప్రాణమో, ఎంత దేవుడు అంటే ప్రేమ అనేది అంత నటన యూదా ఇస్కరియోతు యూదాలో. ఈ పక్కనున్న శిష్యులకు తెలియదు యూదా ఇస్కరియోతు యూదాలో ఉండే మనసులో ఉండే మాట, కానీ యేసయ్యకి తెలుసు. ఇలాగే ప్రభు బలలో చేవేశారండి. చేవేస్తుంటే యేసుక్రీస్తు వారు అంటారు, నా సమయం వస్తుంది, కొంత సమయంలో నన్ను తీసుకుని వెళ్ళి అప్పగించుకుంటారు, కానీ నేను తిరిగి వచ్చేంత వరకు ఈ పాపిష్టుల మనిషి చేతికి నన్ను అప్పగింపబడి 3వ రోజున తిరిగి లేస్తాను. నన్ను కొడతారు, హింసిస్తారు, నన్ను అపహసిస్తారు, 3వ రోజున తిరిగి లేస్తాడు మనిషి కుమారుడు అని చెప్తూ, ఇదిగో నేను తిరిగి వచ్చేంత వరకు మీరు నా శరీరాన్ని భుజించండి, నా రక్తాన్ని త్రాగండి అని చెప్పి ఏమిటాడు తెలుసా? నా శరీరము తిని నా రక్తం త్రాగబడి నిత్య జీవానికి వారసు. ఆయన శరీరానుసారమైన సాదృశ్యంగా రొట్టెను, రక్తాను సాదృశ్యంగా ఏమిచ్చాడు? ద్రాక్షరసం. అంటే ఆయన శరీరము ఏమొచ్చింది ఇప్పుడు? రొట్టె. ఆయన రక్తము
ద్రాక్షరసం అది ఇచ్చాడు, తినండి అనేటప్పుడు అందరికీ ఇస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో శిష్యులారా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ముందే చెప్పాడు. యూదా ఇస్కరియోతు యూదా ఆలోచనలే చెప్పాడు. అప్పుడైనా గ్రహించవచ్చు కదా, ప్రభువా నేనే ఆ దుర్మార్గుడిని నాయన, ముందే నాతో చెప్పావు, ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, క్షమించు నాయన, నాకు అట్లాంటి స్థితి వద్దు, నిన్ను అప్పగించే పరిస్థితి నాకు వద్దు, దాన్ని దూరం చేయి అన్నాడా? పశ్చాత్తపడ్డా? ప్రభు బలులో చేయి వేసి కూడా ఇంక ఏమో అన్నట్టుగా చేసి, మీకు విచిత్రమైన సంగతి చెప్పదనా? అందరూ రొట్టె శరీరము రక్తాన్ని త్రాగుతుంటే యూదా ఇస్కరియోతు యూదా మాత్రం అక్కడి నుంచి లేచిపోయాడు బయటికి, తీసుకోకుండా. తెలుసా లేదా? తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే వానిలో వాని ఆలోచనలన్నీ కూడా ఏమన్నా తెలుసా? అప్పటికే యూదులతో సైనికులతో ఏం పెట్టొచ్చాడు? ప్రమాణం తీసుకొని వచ్చాడు. ఏం ప్రమాణము? యేసు ప్రభును నేను మీకు అప్పగిస్తాను మాటిచ్చి వచ్చాడు. ఎన్ని డబ్బులకి? 30 వెండి నాణ్యాలకి ఇస్తాను, ఆయన అప్పగిస్తానని మాట తీసుకొని వచ్చాడు. వెంటనే తెలుసా ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు గ్రస్తమనే తోటలో ఉన్నప్పుడు ఏమండి, ఈ యూదా ఇస్కరియోతు వాళ్ళని పిలుచుకొని వచ్చి, ఇదిగో యేసు ప్రభు మీద ముద్దు పెట్టుకుని వెంటనే వాళ్ళు వచ్చి పట్టుకున్నారండి. కానీ యేసు ప్రభు యొక్క దగ్గరున్న శిష్యుడు యూదా ఇస్కరియోతు యూదా ఆలోచనలు ఎట్లున్నాయి? వాళ్ళ తల నిండి ఏమున్నాయి? ఎంతసేపు ఉన్నా ఇతరులను చెడిపే బుద్ధే తప్ప బాగు చేసే బుద్ధి లేదు, చెడిపే ఆలోచనలు తప్ప బాగు చేసే ఆలోచనలు లేవు. కానీ దేవుని బిడ్డలు ఈరోజు కూడా సంఘంలో యూదా ఇస్కరియోతు యూదులాగా మనుషులు తయారైపోతున్నారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు, ముందుంటామని వెనక పోటు పొడిచేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు తయారైపోయారు విశ్వాసులు. దేవుని బిడ్డలారా, ఈ కొందరు ఆలోచనలు ఎంతసేపున చెడ్డ ఆలోచనలే. అందుకని దావీదు అంటాడు కదా, దుష్టుల ఆలోచనలు చెప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండిన చోటున కూర్చుండొద్దండి. దుష్టుల ఆలోచనలు ఎట్లుంటాయి? ఎంతసేపున చెడిపో బుద్ధులే, బాగు చేద్దామని బుద్ధులు ఉండవు. సంఘంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. మనం ఎలా స్థితిలో ఉన్నా మంచి ఆలోచనలు కలిగి ఉందముగాక. మన తల నిండా దుష్టుల ఆలోచనలు ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు. యూదా ఇస్కరియోతు యూదా లాంటి ఆలోచన మనలో ఉండకూడదు. యూదా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించాడు, కానీ ఏమైనా బాగుపడ్డా? 30 వెండి నాణాలు తీసుకున్నాడు. యేసు ప్రభువును వెళ్ళి శిలువ వేసిన తర్వాత ఆ ఘోరాన్ని చూడలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యో యేసు ప్రభువును వదిలిపెట్టండి అయ్యా, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, నేనే పాపాత్ముడు, నేనే అప్పగించాను, ఆయన వదిలిపెట్టమని ఎంత అరిచి వాళ్ళని అడుక్కున్న వాళ్ళు ఏమన్నారు? యూదా మాకేం సంబంధం, నీకు డబ్బులు అడిగావు, డబ్బులు ఇచ్చాం, నువ్వు ఇంకా నోరు మూసుకొని ఉండాల్సి ఉంది, మాకేం సంబంధం లేదు, ఆయన వదిలిపెట్టాం అన్నారు. అయ్యా వదిలిపెట్టండి అని ఎంత కాళ్ళ పట్టుకుని అడిగినా వాళ్ళు వదిలిపెట్టలేదండి. తిరిగి యూదా ఇస్కరియోతు యూదా ఆలోచన ఏమైంది తెలుసా? ఆ దుష్టపు ఆలోచన తలలో ఉంచుకున్నందుకు వెళ్ళి మనస్సాక్షి గద్దించిన వెంటనే తన పొలానికి వెళ్ళి చెట్టుకు ఊరేసుకొని, ఎవరు దానికి కారణం? యేసు ప్రభువా, లేదా యేసు ప్రభుతో పాటు ఉన్న వేరే శిష్యులా? ఆయన ఆలోచనలే. ఈరోజు కొంతమందికి అదే ఆలోచనలు ఉన్నాయి. తల నిండా చెడ్డ ఆలోచనలు ఉంటాయి, కానీ తల నిండా మంచి ఆలోచనలు ఉండవు కొంతమందికి. అందుకని తల నిండా చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. ఉరేసుకొని చచ్చిపోయాడు, ఎవరికి లాభం అంటారు? తానే కదా నష్టపోయింది. ఆఖరికి పట్టుకున్న దేవాలయంలో విసిరి పడేసి వెళ్ళిపోయాడు. ఏమి డబ్బులు అవి ఏం చేశారు తెలుసా? కుమ్మరివాని పొలం కొన్నారంట. ఎవరు పొలము? కుమ్మరివాని పొలం కొని ఆ పొలం అంతా ఏమిటికి ఇచ్చారు? సమాధులకి ఇచ్చారు. ఇప్పటికి ఉంది. అయితే వాళ్ళు ఆ పొలములో పాతి పెట్టారు శవాలను. మనం దేవుని మందిరం కడుతున్నాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే వాళ్ళ ఆలోచనలన్నీ వాని ఆలోచనలే వాడిని పాడు చేసాయి. అందుకే వాని ఆశీర్వాదం పోయింది. మనం తల మీద ఆశీర్వాదం రావాలంటే ముందేముండాలి? మనలో తల నిండా ఏముండాలి? స్థిరమైన ఆలోచనలు ఉండాలి. స్థిరమైన ఆలోచనలు ఉండవు కొంతమందికి. ఈరోజు ఏం చేయాలనుకున్నామో అదే చేద్దాం, ఏం మాట్లాడుకున్నామో అదే చేద్దాం, ఏం చేయాలనుకున్నాం అదే. కొంతమంది చూడండి, పనులు ఏదైనా చేసే పనులు కూడా స్థిరంగా ఉండరు.
లేదా ఇంకోటి మాట్లాడే విషయంలో స్థిరంగా ఉండరు. కానీ స్థిరము లేకుండా మనం ఏ పని చేయకూడదు. మన తల నిండా స్థిరమైన ఆలోచనలు ఉండునుగాక. కొంతమంది కూడా ఎట్లుంటారంటే ఇంకా అయిపోయింది, కొన్నాళ్ళు ఈ సేవకుని పట్టుకుంటారు, ఆ సేవకుడు కొద్దిగా అదేమో లోక సామెత ఉంది కదా, పాతది రోతంట, కొత్తది వింతంట. నమ్మక ద్రోహులు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సంఘములు ఉంటే హల్లెలూయా చెప్పండి. సరే, మంచిది. ఇప్పుడు మన తల నిండా ఆశీర్వాదం రావాలంటే ఏముండాలి? రెండవదిగా స్థిరమైన ఆలోచన. చివరిగా కొందాం లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవాల్సి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో. నేను చాలు ఈ మాట చివరికి చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, మన తల మీద ఆశీర్వాదం రావాలంటే ముందు ఏం చేయాలి? మన తలకు వాక్యమని నూనె తక్కువ చేసుకోకూడదు. రెండవది, మన తల నిండా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండాలి. మూడవది, మన తలలో ఏముండాలంటే ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఏముండాలి? చెప్పండి ఏముండాలి? జ్ఞాపకం. ఏంటి జ్ఞాపకం? కొందరు తలలో జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు మన తల నిండా ఏముంటుంది? మెదడు ఉంటుంది. మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు ఉందా లేదా? ఒకసారి చెక్ చేసుకునండి, ఇట్లా కొట్టుకునండి. చిన్న మెదడు ఇక్కడ, పెద్ద మెదడు ఇక్కడ ఉంటుంది చూడండి. కానీ కొంతమందికి చిన్న మెదడు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ పెద్ద మెదడు ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే కొంతమంది తలకాయ కూర తిని అదే తలకాయ మెదడు ఉంటుంది కదా, మెదడు, తలకాయ మెదడు తిని 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 ఏమవుతుంటారు? ఎద్దు తలకాయ తిన్నారనుకోండి, ఏం ఆలోచనలు ఉంటాయి? ఎద్దు ఆలోచనలే. ఎద్దు ఏం ఆలోచన చేస్తుంది? ఎంత చెప్పున్న దాని బుద్ధి గడ్డి తినేదే కదా. కొంతమంది పందులు తిని 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 పందులు తినేవాళ్ళు, తలకాయలు తినేవాళ్ళు కూడా ఉన్నారు. తిని 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 పందుల బుద్ధులు వచ్చి ఉంటాయి. ఈ పందుల ఆలోచనలు ఎట్లుంటాయి? పందుల తలకాయ ఎట్లుంటుంది? ఎంతసేపున పనికిరాందే తింటుంది, కానీ పనికొచ్చేది తింటుందా? ఈరోజు చూడండి, కొంతమందికి జ్ఞాపకం అనేది ఉండదు, జ్ఞాపక శక్తి తక్కువ. మన తల నిండా ఎప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి. శక్తి అనేది చేతుల్లో కాదు, కాళ్ళల్లో కాదు, కడుపులో కాదు, శరీరంలో కాదు. శక్తి ఉండాల్సింది నీ తలలో. 10 ఏళ్ళ కింద చెప్పిన మాట కూడా ఇప్పుడు ఆయన చెప్తే ఇప్పుడు చెప్పే శక్తి కూడా నీకు ఉండాలి. ఇప్పుడు మన సంఘానికి ఎంతోమంది, కొంతమంది 5 ఏళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, 3 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, 10 ఏళ్ళ నుంచి మనతో సహవాసం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎప్పుడైనా ఏదైనా చెప్పిన మాట ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటుందా? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇప్పుడు చెప్పిన మాట నేను ఒకటి చెప్పింటే ఇంకోటి అర్థం చేసుకుని ఉంటారు. నేను ఒకటి రకం చెప్తే మీరు ఒకటి అర్థం చేసుకుని ఉంటారు. దీన్ని ఏమంటారంటే, తలలో కొంతమందికి జ్ఞాపక శక్తి ఉండదు. జ్ఞాపకం శక్తి అనేది తల నిండా ఉండాలంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? సావకముందు, చనిపోకముందు, పాపిష్టుల మనిషి చేతికి నేను అప్పగింపబడతాను, సిలువ వేస్తారు, కొరడ దెబ్బలు కొడతారు, పాపిష్టుల చేతుల నుంచి చిక్కబడి నేను మరణిస్తాను 3వ రోజున అని ఎప్పుడు చనిపోకముందు చెప్పాడా, చచ్చిపోయినాక చెప్పాడా? మరి అవి జ్ఞాపకం ఉండాలి కదా. ఈ సీమోను పేతురు అనేవాడు దుడుకోడు, ఊరికే దుడుకు చేస్తుంటాడు, కానీ ఇది పోదామన్నాడు. ఏమిటి తెలుసు? ఒకప్పుడు చేపలు పట్టుకుంటున్నాడు సీమోను పేతురు. యేసుప్రభు ఏం చేశాడు? చేపలు పట్టుకున్న వ్యక్తిని మీరు ఇప్పటి నుంచి మనుషులు పట్టే వాళ్ళకి తయారు చేస్తానని తీసుకుని పోయాడు లేదా? తీసుకుని పోయాడు. మనుషులు పట్టే వాళ్ళకి చేశాడు. కానీ యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు సావాసం చేశారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. యేసుప్రభుకి ఎప్పుడైతే సిలువ వేసి ఆయన మరణిస్తాడో వెంటనే ఇంకా మరుసటి రోజు ఈ సీమోను పేతురు వచ్చి, రండి పోం రండి, మన పనికి పోం రండి. ఏం పని? వలలేసే పని. పోం రండి. వీళ్ళు అంటారు వీళ్ళు అనింటారు. అప్పుడు కొంతమంది
కొంతమంది అని అంటారు, కొంతమంది ఇంకేమని అంటారు, ఏ పొదంలేండి చిక్కిన సొంతంగా యేసు ప్రభు యా దేవుడే ఒకే ఒక 2 నాళ్ళు ఉన్నాడు అంతే. 3 దినం లేస్తాను, లేయొచ్చు కదా, లేడు, యాడ్ లేస్తాడు, యాడ్ తిరిగి లేస్తాడు, భలే నమ్మినారు మీరు అని అంటారు ఆ దినాల్లో అనుకుని. ఇంక ఈడు ఉన్నాడు కదా, చెడపకరా, లోకంలో ఒక సామెత ఉంటుంది, చెడపకరా. ఈరోజు చెడిన దాన్ని బాగు చేయము, ఎంతసేపును చెడిపో. ఈ పేతురు చెడేది కాక మరి ఆయన చెడిపోయింది కాక మనుషులను పట్టుకొని పోతున్నాడు. పక్కన శిష్యులని, రండిరా, యా దేవుళ్ళని ఇంక లేడు, రండి, కానీ లేడు రా. చేపలు పట్టుకున్నారు, వలలు తీసుకున్నారు, సముద్రంకి వెళ్ళారు, వలలు వేశారు. వేసి ఎట్లంటే తెలుసా, బట్టలు లేకుండా ఒంటి మీద ఒక చెడ్డీలతో మాత్రమే ఉన్నారంట. ఉండి ఆ వలలు వేస్తుంటే, చేపలు వలలు వేస్తుంటే యేసుక్రీస్తు వారు తెల్లటి వస్త్రాలు వేసుకొని 3 రోజుల తర్వాత లేచి వచ్చిన తర్వాత గలిలే సముద్రం దాటి గలిలే తర్వాత ఆ ఊరు వెళ్ళిన తర్వాత సముద్రం వీళ్ళు చూశాడు. ఇంట్లో కాడ చూసే లేరు, ఇంటి కాడ చూసే సీమోను పేతురు లేడు, యోహాను లేరు, వీళ్ళు లేరు. వీళ్ళంతా ఎక్కడున్నారు? సముద్రములు చేపలు పట్టుకుంటున్నారు. అరే ఒకప్పుడు నీ సమర్పణ ఏమిటి? యేసుక్రీస్తు మరణించుకోకముందు సమర్పించుకునే సమస్తం వదిలిపెట్టి వచ్చావు కదా పేతురు. అన్నదమ్ముల్ని, భార్య పిల్లల్ని, అక్క చెల్లెల్ని, ఇండ్లు, భూములన్నీ వదిలిపెట్టుకొని సేవకు వచ్చావు. వచ్చిన నువ్వు యేసు ప్రభు చనిపోయిన తర్వాత నువ్వు సేవ చేయవద్దా? మరి బైబిల్ పట్టుకోవాల్సిన వాడు యేసు ప్రభు చనిపోయిన వెంటనే బైబిల్ వదిలి ఏం పట్టుకున్నాడు? చేపలు పట్టే వల పట్టుకున్నాడు. ఇదేమో న్యాయమా? చేపలు పట్టుకొని వస్తే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై మానవ రూపం దాల్చుకొని కనబడ్డాడంట. అప్పటికి గుర్తుపట్టలేరు. ఎవరు నువ్వు? కొత్త మనిషి ఏమను? ఏ 1:30 తర్వాత చదువుకోండి మీరు, ఇవన్నీ మాటలు ఉన్నాయి. ఎవరో వచ్చారు రై అని చెప్పి, ఏం కావాలి నీకే? నాను కూడా చేపలు పడతానన్నాడు యేసుప్రభు. అప్పుడు అందరు కూడా కూర్చోబెట్టి రొట్టేస్తారా? అప్పటికి గుర్తుపట్టలేదండి. అప్పటికి గుర్తుపట్టు, యేసు ప్రభుని ఎదురుకు పెట్టుకొని కూడా గుర్తుపట్టలేదు. మరి ఎంత వివేకులు అంటారు వీళ్ళని అంటే, వారి తలలో ఏమి లేదు తెలుసా? జ్ఞాపక శక్తి లేదు. యేసు ప్రభు నేను మనుషులు పాపించడం మనిషికి చిక్కపడుతున్నాయా, 3వ రోజున తిరిగి లేస్తాను అంత బల్ల కొద్ది చెప్పినా కూడా మనుషులకి గుర్తు లేకపోతే మరి వీళ్ళంతా మూర్ఖులు, వీళ్ళంతా అజ్ఞానులు, వీళ్ళంతా అవిధేయులు మరొకరు లేరు. ఆ దినాలు ఆ శిష్యులు అట్లా తగలగట్టారు, ఈ దినాలు అట్లాంటి వ్యక్తుల శిష్యులే ఇప్పటికీ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు సంఘంలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత. జ్ఞాపక శక్తి ఉన్నాడు, ఒక్కసారి చెప్పినాక దాన్ని సత్యంత వరకు. దేవుని విషయాలు మర్చిపోతారు, మరి డబ్బు విషయాలు మర్చిపోతారా? 20 ఏండ్ల కింద డబ్బులు ఇచ్చినా కూడా ఏం తెచ్చుకుంటా, పొలందరినీ నీకు ఇచ్చాను చూడు, మరి అది మర్చిపో. అది ఎట్లా మర్చిపోతారు? ఇవైతే మర్చిపోతారు. పలానా 10 ఏండ్ల కింద భోజనాలు పెట్టింది మర్చిపోతారా? చూడండి, మనుషులకి ఏమి జ్ఞాపకం ఉంచాలో, ఏమి జ్ఞాపకం ఉంచుకోకూడదో తెలియని ఆ అంధకారంలో బతుకుతున్నారు మనుషులు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని అంటాడు, రొట్టె ఇయ్యండి. చూశాడు, అప్పటి వరకు చూశాడు, గుర్తుపడతారేమో, గుర్తుపడతారేమో. ఇంకోడు ఎవడు? తోమ అనేవాడు. వాళ్ళు కొంతమంది యేసు ప్రభువు లేచి వచ్చాడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచి వచ్చాడు తోమ అంటే, ఈయన అంటాడు నాన్న లేదు, నా కళ్ళతో చూడాలా, ఆయన చేతుల్లో ఆ కొట్టింటారు కదా, మేకలతో కొట్టిన గాయాలు చూస్తే నన్ను నమ్ముతాను అంటాడు. అవిశ్వాసి, అల్ప విశ్వాసి. అది లేదు తోమా, మేము చూసామయ్యా దేవుని తోడు అని వీళ్ళు ఎంత చెప్పినా కూడా లేదు మీరు నమ్మండి, నేను నమ్మను. యేసుక్రీస్తు అరిచేతుల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అంటాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు లేచి వచ్చాడంటే నమ్మని ఆ మందకారులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఆ తోమతోకి వచ్చాడు. తోమా, పక్కలో చూడు, గాయం చూడు, అరిచేతుల్లో చూడు. అప్పుడు యేసయ్యా అని సాగిలపడి కాళ్ళు మొక్కాడు. తోమతో అంటాడు, తోమా, నీవు అవిశ్వాసై ఉండక విశ్వాసై ఉండు. ఒకప్పుడు మంచి విశ్వాసే కదా, ఒకప్పుడు నన్ను వెంబడించిన వాడివే కదా,
ఒకప్పుడు నా కష్ట సుఖాలను పాలు పొందినవాడువే కదా, ఎందుకు విశ్వాసాన్ని వదిలిపెట్టావు? ఎందుకు అవిశ్వాస అయిపోయావు? అంటే నేను చనిపోయిన దానుక, నేను తిరిగి లేయననే, నేను తిరిగి బ్రతకననే, తిరిగి నేను మిమ్మల్ని మీ దగ్గర ప్రత్యక్షం అగననే. ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని ఏడిస్తే అప్పుడు అంటాడు తోమా, నువ్వు నన్ను చూచి నమ్మేవు, చూడక నమ్మిన వారు. అవునండి, తోమా చూచి నమ్మినవాడు ధన్యుడు కాకపోవచ్చాము, కానీ మనం చూడక నమ్మిన వారు ధన్యులము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవుని నామని గట్టిగా మహిమపడతామా? హల్లెలూయా. దేవుని చూడలేదు, ఏ రూపంలో ఉంటాడో చూడలేదు. ఆ వాక్యమై ఉన్న యేసయ్యను, ఈ వాక్యాన్ని పట్టుకొని మనం దేవుని చూస్తూ ఉన్నాం, మనం ధన్యులం. అప్పుడు ఆ తోమ మన భారతదేశానికి వచ్చి మన కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. అందుకే ఈరోజు వరకు మనకు విశ్వాసంతో ఉన్నాం. ఈ చేపలు పట్టుకుని వెళ్ళే శిష్యుల దగ్గరికి వెళ్ళి రొట్టె విరండి, రొట్టె వేయి అన్నారు. వీళ్ళు రొట్టె ఇచ్చారు. యేసుప్రభు ఏం చేశాడు అంటే చనిపోక ముందు చేశాడు కదా, ఈ రొట్టె తీసుకొని విరిచాడు. విరిచిన వెంటనే ఇంకా పేతురు గుర్తుపట్టి, రే ఎవరు కాదురా ప్రభు సుమి అని అక్కడే సముద్రంలో దూకారంట. మరల లేపి అంటాడు, అప్పుడు అంటాడు ఈ మాట, సీమోను పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. రెండోసారి అడుగుతాడు, మూడోసారి అడుగుతాడు. అయితే ఇప్పుడు పేతురు తలలో ఏముంది తెలుసా? జ్ఞాపక శక్తి లేదు. తోమలో ఏమి లేదు? జ్ఞాపక శక్తి లేదు. ఆనాడు యేసయ్యను అనుసరించిన నడిచిన శిష్యులు కొంతమందికి తలలో ఏమి లేదు. అందుకే వారికి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. వారు పోగొట్టుకున్న తల మీద పోగొట్టుకున్న ఆశీర్వాదం ఇవ్వడానికే నా దేవుడు మూడవ రోజున తిరిగి లేచి వచ్చి అందరికి 40 దినాలు కనబడి అందరి తలల మీద మరి ఏముంచాడు? ఆశీర్వాదం ఉంచి అహరోనుమై పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఆ విజ్ఞాపనలు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవా, నా బిడ్డల తల మీద ఆశీర్వాదం పోకూడదు, దేవా నా బిడ్డల తల మీద ఆశీర్వాదం పోకూడదని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన తల మీద ఆశీర్వాదం ఉండునుగాక, ప్రతి ఒక్కరి తలల మీద ఆశీర్వాదం ఉండునుగాక. అయితే ఆశీర్వాదం ఉండాలి అంటే మన తల మీద ఏముండాలి? మొదటిగా వాక్యమనే నూనె ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. రెండవది మన తలలో ఏముండాలి? ఎప్పుడు స్థిరమైన ఆలోచనలు ఉండాలి. మూడవది మన తల మీద ఏముండాలి? ఎప్పుడు జ్ఞాపక శక్తి ఉండాలి. ఈ మూడు మన తలలో ఉంటే మాత్రమో ఆ వ్యక్తి తల మీద ఎప్పటికి సచ్చిన ఆశీర్వాదం ఉంటుంది. తన పిల్లలు కలిగిన తరతరాలు కూడా ఆ వ్యక్తి ఆశీర్వాదం తన పిల్లల మీదకి వస్తుంది. ఆశీర్వాదమే పరలోక రాజ్యం చేర్చునుగాక.